హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది, అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో వచ్చి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుందంటే అంటే డైలీ ఈవినింగ్ టు నైట్ రొటీన్స్ ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా అవుతాయి అన్నమాట. కానీ ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా టీ పెట్టుకొని అయితే మమ్మీ అయితే తాగుతారు. ఆ టీ తాగుతూ ట్యూషన్ చెప్పుకుంటారు అన్నమాట. సో ఈవినింగ్ 4:30 అలా అయ్యేబోదికి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు మమ్మీ సన్నజాజులు తెంపి మాల కడతారు. ఆల్రెడీ అది మన ఛానల్లో ఉంది కాబట్టి నేను చూపెట్టలేదు. తర్వాత మమ్మీ అయితే వాటర్ పడతారనమాట. సో 6:30 అలా మధ్యలోనే కొలాయి వస్తూ ఉంటుంది. అప్పుడే వాటర్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈ వాటర్ చాలా మంచిది, అయినా మా డౌట్ వల్ల అలా వరకట్టీలు పెట్టి పట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ అన్నం అయితే అవుతుంది. ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం ఉంది, కానీ ఎప్పుడూ కూడా నైట్ పూట వేడిగా ఉన్న అన్నమే తింటాం. అందుకని వేడిగా అన్నమే వండుకుంటాం అన్నమాట. ఆల్రెడీ మీకు అక్కడ నేను చూపెడుతున్నాను అనమాట. ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం ఉన్నదని. అండ్ దాంట్లో కర్రీ వచ్చి తోటకూర ఫ్రై. నేను కర్రీ వండడం చూపెట్టలేదు, అందుకని ప్లేట్ చూపెడుతున్నాను. ఆవకాయ తోటకూర ఫ్రై కలుపుకొని తింటే టేస్ట్ బెలా ఉంటుందండి. మీరే ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ తినేసిన తర్వాత గిన్నెలు అన్నమాట. సో ఈ గిన్నెలన్నీ ఎప్పుడూ ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైనా బాగా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ రోజు క్లీన్ చేయదు మమ్మీ. లేదంటే డైలీ అన్నం తినేసిన తర్వాత ప్లేట్స్ అవి క్లీన్ చేసేస్తుంది, అంటే గిన్నెలు తోమేస్తుంది అనమాట. ఎందుకు అంటే అందులో బ్యాక్టీరియా అలాగే బొద్దింకులు పట్టకుండా మమ్మీ అయితే ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తారు. అలాగే గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం, మంగళవారం మమ్మీ అయితే పూజలు చేసుకుంటారు. ఆ పూజ చేసే టైం రేపు పూజ చేస్తామనగా ఈరోజే అయితే అంటే దేవుడికి కావాల్సిన సామాన్లు, దేవుడికి పెట్టవలసిన పువ్వులు ఇవన్నీ కూడా క్లీన్ చేసి అలా కడుక్కొని పెట్టుకుంటారనమాట. సో వెన్స్డే మేము మండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వెన్స్డే వచ్చామన్నమాట. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా మా ఇల్లు చూడనందుకు ఇలాగా ఉంటుంది, గజిబిజి. బట్టలు, బుక్కులు, అలాగే నా జ్యువెలరీస్ అన్నీ కచ్చి బిచ్చిగా ఉన్నాయి. అక్కడ నేను అదే చూపెడుతున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా ఇలాగా ఉంటుంది. మమ్మీ అయితే బట్టలు మడతాడుతున్నారు, నేనైతే జ్యువెలరీస్ సెట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే బట్టలు అయిపోయాయి, అలాగే జ్యువెలరీస్ కూడా అయిపోయాయి. అదే చెప్తాను. అలాగే ఒక బుక్స్ ఉన్నాయి. ముందు ఈ రెండు కంప్లీట్ చేసి అప్పుడు జ్యువెలరీస్ అలాగే బుక్స్ కూడా స్టోర్ చేస్తాను. ఫస్ట్ బాక్స్ చూపెట్టాను కదా, అది గోల్డ్ అండ్ సిల్వర్, అలాగే బ్యాంగిల్స్, నా క్లిప్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నా ఇయర్ రింగ్స్. నా ఇయర్ రింగ్స్ అలాగే మమ్మీ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా చైన్లు, ఇవన్నీ ఇలా నీట్గా స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఒక వ్లాగ్ అనేది చేస్తాను ఇవన్నిటి గురించి కూడా. అలాగే ఇవి డైలీ యూజ్ చేసే స్టిక్కర్స్, గంధం, కాటుక అవి మాట అవైతే ఈ బాక్స్లో అనేవి పెట్టుకున్నాను. ఫస్ట్లో మమ్మీ పిన్నిని థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవారు. సో వాటి స్టోన్స్ కూడా మీకు నేను చూపెడుతున్నాను. ఇంకా ఈ బాక్స్ వచ్చి మమ్మీ బ్లాక్ బీడ్స్. టోటల్ మమ్మీకి 3 సెట్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్, 2 లాంగ్ అండ్ 1 షార్ట్ అన్నమాట. అవే నేను ఇక్కడ మీకు చూపెడుతున్నాను క్లారిటీగాను. ఇంకా ఈ బాక్స్ స్టిక్కర్స్ ఇవి టోటల్ నా జ్యువెలరీస్ మాట. సో ఇవన్నీ కూడా ఈ కబోర్డ్లో అనేది నీట్గా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో బుక్స్ అలాగే బట్టలు అలాగే జ్యువెలరీస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇల్లును నీట్గా తుడిసి మాప్ పెట్టుకున్నాం, తడిగుడ్డ పెట్టుకున్నాం అన్నమాట. సో ఫస్ట్లో బాగుందా ఇప్పుడు బాగుందా అనేది కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయ్యింది కదా, డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నాము అండ్ లైట్స్ కూడా ఆఫ్ చేసుకున్నాం. డైలీ అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకుంటామండి మార్నింగ్ తినడానికి. సో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని పడుకుని పోవడమే. ఇది మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మాట. మీకు ఎలా ఉందో నచ్చిందా లేదా కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.